మంచి చేయగలిగిన ఒక నమ్మకంతో మన పార్టీ చేయాలంటే ఆవేగాలు అని నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీరు ఈ మధ్య మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మాకు చాలా సంతోషం. తప్పకుండా మీ అంతగా పార్టీ కోసం ముస్లిం మైనారిటీ కోసం మీ అంతగా పాటుపడాలని ఆశిస్తున్నాను సార్. వైఎస్ఆర్ కుటుంబం వైసీపీలో వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి ప్రచారం. చాలా మంది ముస్లిమ్స్కి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఆడి ఉర్దూ మాట్లాడతారా అని చాలా మంది డౌట్. అంటే అందరికీ మా ఇంట్లో మాట్లాడుకునే ఉర్దూ. చాలా మంది చెప్పారు ఏమంటే మీ ఇంట్లో మీరు హిందీ మాట్లాడతారా? హిందీ కాదండి, మా ఇంట్లో ఉర్దూ మాట్లాడతారు. నా తల్లిదండ్రి హజ్కి వచ్చారు, హజ్ చేసి వచ్చారు. నా భార్య నా పెద్ద కూతురు ఉమ్రా చేసి వచ్చారు. నా భార్య నా కొడుకు నేను ఉమ్రా చేసుకుని వచ్చాను. ఒక్కసారి ఈ కళ్ళు ప్రతి ముస్లిం కోటని ఒక్కసారి చూడాలి. मेरे अब्बा का नाम है मोहम्मद अब्दुल जुमान, मछलीपट्टनम के रहने वाले। मेरी माँ ईस्ट गोदावरी डिस्ट्रिक्ट राजमंड्री, मैं वहीं पैदा हुआ और उसके बाद मैं चेन्नई गया। फिर उसके बाद आप सब लोगों को मालूम है मैं क्या हुआ, अब मैं कहाँ हूँ। కావాలి KAVALI ఆ ముందు మూడు తీసేస్తే ఎంత మూడు అని. కావాలి ఎందుకు వచ్చాను, ఎన్ని జిల్లాలు ఉండగా అని డౌట్ రావచ్చు. ఎవరు కావాలి మనకి? జగన్ కావాలి. జగన్ కావాలి, జగన్ రావాలి అని నినాదం ప్రజల్లో ఉంది. మార్పు కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఆ దినం ఈ సమయం వచ్చింది. ఇది ఏ కాలం? ఎండాకాలం. మనకేంటి అవసరం? ఫ్యాన్ అవసరం. ఆ ఫ్యాన్ లేకపోతే ఒక్క క్షణం కూడా అటు పేదవాడైనా అటు అనిల్ అంబానీ అయినా ఉండలేదు. ఫ్యాన్ అవసరం. ఆ జగన్ గారి కోసం మనం ఎంతో పోరాడాలి, మనం ఎంతో సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా అన్న ప్రతాప్ రెడ్డి గారు, ఇంకో పెద్దగా చనిపోయారు, ఆయన హైదరాబాద్ చూశారు. నేనే పెద్ద కంపెనీ పెట్టుకున్నాను, నాకంటే పెద్ద కంపెనీ. ఈయన వచ్చిన దాన్ని తెలుగులో కొట్టాడు అందరినీ. అది ఆ పేరేంటి కానీ ఇక్కడ వచ్చిన ప్రతి వారు ఆ వేదన నాకు అర్థమైంది. మంచి రోజులు వస్తాయి. భగవంతుడు ఉన్నాడు, హిందువులకి దేవుడు ఉన్నాడు, ముస్లిమ్స్కి ఎలా ఉన్నాడు, క్రైస్తవులకి జీసస్ ఉన్నాడు. డెఫినెట్గా మంచి రోజులు మనకు వచ్చాయి. మన పార్టీకి వచ్చింది. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అనేది వైసీపీలోకి వచ్చిన తర్వాత అది నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం, వైఎస్ జగన్ అంటే ఇష్టం అని మొదలు పెట్టాను అని అనుకుంటారు. ఒక రీజన్ చెప్తా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మంచితనం,
నేను మన మీడియాలో కూడా చెప్పాను, ఏబిఎస్ ఆయన గుంటూరు జిల్లా, ఆయనకి లివర్ ప్రాబ్లం వస్తే ఇంటికి వెళ్తే ఆయన టీడీపీ కదా అంటే సార్ పార్టీకి ఏమి సార్ మానవత్వం సార్ అన్న ఆ మాట ఆయన నుంచి 4 రూపాయలు ఇచ్చారు. దట్ ఈస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది కాక విశాఖపట్నంలో ఒక మత్స్యకారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైజాగ్ మీటింగ్కి వెళ్తే ట్రైన్ ఎక్కించేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ మత్స్యకారుడు జేబులో నుంచి ఒక 50,000 తీసి ఆయన చేతిలో పెట్టి, అన్నా ఇది దగ్గర ఉంచండి, మీరు మళ్ళీ మినిస్టర్ ఎంపీఓ లేదా సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత నా మిత్రుడు కానీ అన్నాడు. ఉందయ్యా ఉంచుకోవద్దు అన్న, మీరు తీసుకోకపోతే నా మనసు బాధపడతానా అంటే ఆ కార్మికుడు మనసు ఎందుకు బాధపడతానని ఆయన తీసుకొని హైదరాబాద్ వచ్చారు. ఒక పెద్ద సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇలా జనాల్లో ఎవరైతే 50,000 ఇచ్చారో వాడు అక్కడ ఎదురుగా కూర్చొని ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాగ ఎందుకో చూసేసరికి అక్కడ వ్యక్తి కూర్చొని ఇలా అన్నాడు, బాగున్నావా అంతమంది జనాల్లో అనేసరికి అయ్యా అన్నాడు. ఇట్లా అనిపించి లక్షల మంది ఉన్నారు విశాఖపట్నంలో మీటింగ్ చేస్తుంటే ఆ లక్షల మంది నుంచి అతన్ని తీసుకొచ్చి సెక్యూరిటీలో చెప్పి తీసుకొచ్చి వాడు చేసి మాట్లాడి, నేను పలానా చోట ఉన్నాను, సాయంత్రం నువ్వు అక్కడికి రా అని చెప్పి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పడు, మనం తప్పడు, మాట తప్పడు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన మన జగన్ ఏం మాట ఇచ్చినా కూడా చేస్తానంటే చేస్తాను, ఇది నా వల్ల కాదంటే కాదు. ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సింది ముఖ్యంగా అదే. అంతే తప్ప మాట ఇచ్చేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు పట్టించుకోకుండా, అది ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, అడిగే హక్కు ఉంది. ఎందుకంటే మనం ఓటు వేసాం కాబట్టి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటి, దయచేసి ఓటుకి మాత్రం అమ్ముడుపోకండి. వాళ్ళు మన దగ్గర కొనుక్కుంటారు, తర్వాత ఓటు అమ్ముకుంటారు. 5 సంవత్సరాలు మనం నెత్తి మీద కూర్చొని మసాలా నూరుతారు. మనం మసాలా నూరేది కూరలో వేసుకోవడానికి కమ్మగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. కానీ వాళ్ళు వేరే విధంగా తీసుకొని మన నెత్తి మీద దొరికించాలి కదా అని కేజీలు నూరుతూనే ఉంటారు. దయచేసి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, సమయం ఇది వచ్చింది. మీరందరూ అర్థం చేసుకొని డెఫినెట్గా ఈసారి ఎలాగో ప్రతాప్ గారు ఎమ్మెల్యే మళ్ళీ నామినేషన్ వేయడానికి వెళ్తే అవతల పార్టీ వాళ్ళు భయపడి పారిపోవాలా? ఎందుకంటే మీరందరూ ఆయన్ని నమ్ముకున్నారు, ఆయన మీ అందరినీ నమ్ముకున్నారు. ఈయన చూడగానే చాలా సైలెంట్ మనిషి, చాలా మెత్త మనిషి అనుకున్నా, కాదు, పెట్ట కొంచెం బోధక. ఇంతే ఉన్నది బిడ్డ, దాని సౌండ్ ఎక్కువ. ఎంత పెద్ద లాభాలున్నా దానికి గొడవ ఉండదు. పెట్టని ఎప్పుడు తినేలా అని చెప్పేసి ఎదురు చూస్తున్నది. అట్లాంటి పార్టీకి ఓటు వేయకుండా, ఎందుకంటే
ఈ భవిష్యత్తు మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు, రాబోయే తరం భవిష్యత్తు. ఏం జరిగిందంటే, మా అమ్మ ఉన్నప్పుడు ఈ ఊరు ఇలాగే ఉంది, నాకు పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు, ఆ ఊరు అలాగే ఉంది, మార్పు లేదు, చెరుపు లేదు. వస్తారు, మాట చెప్తారు, మెత్తగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇది అయితే ఇంకా మా ఆయన చెప్పారు, గుంటూరులో కొంతమంది మైనారిటీస్ కూడా కదా లాఠీచార్జ్ చేయించి వాళ్ళ దగ్గర కేసులు పెట్టి జైల్లో పెట్టి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఎందుకురా వెళ్ళారు అక్కడికి. ప్రతి నెల కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలాంటి ఇబ్బందులు, అలాంటి పార్టీ మనకొద్దు. మంచి పార్టీకి ఓటు వేయండి, మంచి వ్యక్తిని గెలిపించుకోండి, మంచితనంగా మనం ఉందాం. పార్టీలు హెల్ప్ చేస్తే ఈ రోజున ఈ స్టేజ్ మీద ఎంతమంది ఇంత ఆవేదనలో మాట్లాడేవాడు కాదు, నవ్వుతూ మాట్లాడేవాడు, సరదాగా మాట్లాడేవాడు. నేను సరదాగా మాట్లాడేవాడు వచ్చాను. కాకపోతే ఈ స్టేజ్ మీద పడపడమంటుంది మాట. కావాలి అంటే సైలెంట్ అనుకున్నా, వామ్మ ఎంత మండుకుంటుందా ఆ మంట. వచ్చే ఎన్నికల్లో మనం చూపిద్దాం ఏంటో. ఏమంటారు అన్నగారా, ఏమంటారు అన్నగారా? అందుకోసం డెఫినెట్గా జగన్ గారిని అద్భుతమైన మెజారిటీతో ఆయన్ని అక్కడ సీఎం చేద్దాం, మన ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నాం. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన అతనికి, అమ్మలకి, పేరెంట్ల పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సమయం చాలా ఎక్కువైపోయింది, ఆల్రెడీ 1:02 అవుతుంది, కడుపుతో మారుతుంది, ఆకాశం